సర్వోపకారి సృష్టికర్తానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం వేళ ఈ రీతిగా ఈ సన్నిధానంలో చేరి ఒక కుటుంబముగా, సంఘముగా, సమాజంగా నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ప్రసాద్ గారిని, వారి సత్యవాణి గారిని ప్రేమిస్తూ వారికి మీరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి స్తోత్రాలు. అందులో మరి రెండవ కుమార్తె, చిన్న కుమార్తెను బట్టి స్తోత్రం అయ్యా. ఇదిగోండి, ఆమెను మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన సాటి ఒకటి సహకారంలో ప్రసాద్ గారిని తెలుస్తున్నాం అయ్యా. మరి ప్రసాద్ గారిని వారి భార్యను ప్రేమిస్తూ మీరు వారికి ఇచ్చిన ఈ యొక్క సంతానం కుమారుడు అనేటువంటి ఒక ఫలాన్ని మీరు వారికి అనుగ్రహించారు అయ్యా. ఇదిగోండి, ఆ కుమారుడు అనేటువంటి ఫలానికి వారు పెట్టుకున్న పేరే సందేశం. నిజమే ప్రభా, ఈ సందేశంలో ఉన్నటువంటి ఆ అనుభూతిని బిడ్డకు నామకరణముగా చేసి బిడ్డ పేరును పిలుచుకున్నప్పుడల్లా నీవు వారి మెడలో చూపించిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధిస్తున్న ఈ దాసుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి మరి సందేశాన్ని ఈ లోకంలో మీరు నడిపించడం కాకుండా ఈ లోకంలో ఒక సంవత్సరం దయాన్ని ఆ బిడ్డలు పొందుకోవడానికి ప్రభుత్వం చూపించారు అయ్యా. ఇదిగోనే మరి ఆ యొక్క అవకాశాన్ని బట్టి కుటుంబము ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆరాధన కూడికను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కూడికను తండ్రి మీ నామకు మహిమకరంగా జరిగింప చేసుకోండి. కూడికని ఏర్పాటు చేసుకుని నిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాలు నియమించండి. ప్రత్యేకించి సందేశాన్ని మీరు బలపరచండి. మీ యొక్క ఆశీర్వాదాలు అతనిపై క్రమరించండి. భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అతని మార్గాలను సరాయించమని సోదరుల బిడ్డను కలిగి చెప్పినది సంతోషంగా ఇచ్చిన ఈ సమయంలో దేవా ఆరాధన చేసి అప్పగిస్తున్నాం. ఇప్పుడు పాటలు పాడటం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా నేను ఆరాధిస్తుండగా నీ మహిమ ప్రసన్నత మాపై ఉంచమని ఈ స్థలం ప్రయోజమని సోదరుడు తండ్రి ఈ యొక్క ఆరాధన ఆటంకం కలుగు చేయకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించారు. ఏసునామములో అడిగి తండ్రి. ఆమెన్.